నందమూరి బాలకృష్ణకి అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మభూషణ్ అవార్డు సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య తెలుగు జాతికి నిలువెత్తు నిదర్శనమైన పంచకట్టుతో కనిపించారు. కళా ఫిల్మ్ అభినయం విభాగంలో ఆయనకి ఈ పురస్కారం దక్కింది. ఈ తరంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రాత్మక, జానపద జోనర్లలో నటించిన ఏకైక నటుడిగా పేరు తెచ్చుకున్నారు బాలయ్య. అంతేకాదు, తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ కి ఆయనే నాంది. ఆదిత్య 369 గా అది ఈనాటికి జనం గుండెల్లో ఉండిపోయింది. ఫ్యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బాలయ్య. ఇక నందమూరి బాలకృష్ణ ఈ అవార్డు అందుకోవటం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు నందమూరి తారక రామారావుకు పద్మశ్రీ అవార్డు 1960వ దశాబ్దంలో లభించింది. ఇప్పుడు ఆయన కుమారుడికి దాదాపు 6 దశాబ్దాల తరువాత ఈ పురస్కారం దక్కింది. పద్మభూషణ్ అవార్డుని అందుకున్న బాలయ్యకు తెలుగు సినీ సీమ సత్కారం అందిస్తుందా అన్న చర్చ సాగుతుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు వచ్చినప్పుడు అంతా కలిసి ఆయనను సన్మానించారు. మరి తెలుగు పరిశ్రమలో లెజెండరీ పర్సనాలిటీగా ఉన్న బాలయ్యను కూడా సత్కరించుకోవటం సముచితమన్న మాట ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.